మళ్ళీ ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఏదో కొత్త విషయాన్ని తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతిరోజు ఏదో ఒక ఆసక్తికరమైన సంఘటన జరుగుతూనే ఉంటుంది. ఉరుములు మెరుపులు మనిషి మీద పడ్డప్పుడు అది కేవలం మగవారి మీద ఎందుకు పడతాయో తెలుసా? ఆడవారి మీద అస్సలు పడవు. దాని వెనకాల ఉన్న కారణం ఏంటో మీకు తెలుసా? ఈ ప్రపంచంలో అతి ఎక్కువగా యాపిల్ని పండించే దేశం మీద మీకు తెలుసా? ఈ ప్రపంచంలో కొన్ని జీవులు ఉన్నాయి. అవి తమ యొక్క కళ్ళను 180 డిగ్రీస్ వరకు తిప్పగలవు. మరి అది ఏ జంతువో మీకు తెలుసా? ఈ ప్రపంచంలోనే అతి ఎక్కువగా ఉన్న బొగ్గు గనులు ఏ దేశంలో ఉన్నాయో మీకు తెలుసా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు ఇదివరకు ఎప్పుడు చూడండి కొన్ని అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు తెలుసా ఇండియన్ ఫ్లాగ్ని గనక అవమానించే రీతిలో ఏదైనా చేస్తే 1 సంవత్సరం పాటు జైలు శిక్షని అనుభవించాల్సి వస్తుందని. ఎవరైనా ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ని గనక అవమానిస్తే వారికి ఖచ్చితంగా 1 సంవత్సరం పాటు జైలు శిక్షని విధిస్తారు. ఒక ఇంట్లో 3 పిల్లలు పుట్టారనుకోండి, అందులో ముందుగా పుట్టిన పిల్లవాడి యొక్క బ్రెయిన్ తర్వాత పుట్టిన పిల్లల యొక్క బ్రెయిన్ కంటే ఫాస్ట్గా ఉంటుంది. ఏ ఫ్యామిలీలో అయినా కుటుంబంలోని పెద్ద పిల్లలకి మాత్రమే ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఆకాశం నుండి మెరుపులు పడినప్పుడు స్త్రీలతో పోలిస్తే 5% ఎక్కువగా మగవారి మీద పడే ఛాన్సులు ఉంటాయి. దాని కారణంగానే ఆకాశంలో మెరుపులు పడ్డప్పుడు ఎక్కువగా మగవారి మీదే పడుతూ ఉంటాయి. దాని వెనకాల ఉన్న రీతనంగా తెలియదు కానీ ఎక్కువ శాతం ఉరుములు మెరుపులు మగవారి మీద పడుతూ ప్రపంచంలో అతి ఎక్కువగా యాపిల్స్ని ప్రొడ్యూస్ చేసే దేశం చైనా. చంద్రుడి మీద మొట్టమొదటిసారిగా నీరు ఉన్నాయి అని కనుక్కున్న దేశం ఇండియా. పిల్లలు తమ యొక్క కళ్ళను మరియు చెవులను 180 డిగ్రీల వరకు వెనక్కి తిప్పగలవు. ఇండియాలోనే అతిపెద్ద బొగ్గు గనులు జార్ఖండ్లో ఉన్నాయి. మనం ఏదైనా రాస్తున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు మ్యూజిక్ని కనుక ఆల్టర్నేట్గా వింటే మనం బై హార్ట్ చేస్తుంది మనకి ఈజీగా గుర్తుండిపోతుంది. ఈ భూమి మీద మొత్తం ఉన్న ఆయుధాల్లో 95% ఆయుధాలు కేవలం అమెరికా మరియు రష్యా దేశాల వద్దే ఉన్నాయి. 1982 వరకు శ్రీలంక దేశం యొక్క పేరు సిలోన్గా ఉండేది. ఆ తర్వాత దాన్ని లంకగా మార్చారు. కానీ 1992లో దానికి ముందు గౌరవప్రదంగా శ్రీని పెట్టి శ్రీలంకగా మార్చారు. మీరు ఎప్పుడైనా సీ పైరట్స్ ని చూసారా? వారు సముద్రంలో ప్రయాణించేటప్పుడు కళ్ళకి ఒక పట్టి పెట్టుకుని కనిపిస్తూ ఉంటారు సినిమాల్లో. మన మైండ్లో ఎప్పుడైనా సముద్రపు దొంగలు అంటే కంటికి అలా ఒక పట్టి పెట్టుకొని కనిపిస్తున్న సముద్రపు దొంగలే ఇమాజినేషన్లోకి వచ్చేస్తాయి. కానీ నిజానికి వారు ఆ పట్టి ఎందుకు పెట్టుకుంటారో మీకు తెలుసా? చీకట్లో కూడా వారు క్లియర్గా చూడాలని, 2 కళ్ళతో విజన్ అంత క్లియర్గా ఉండదని ఒక కన్నుకి పట్టి పెట్టుకొని ఒక కన్నుతోటే క్లియర్గా అబ్జర్వ్ చేయడానికి అలా పట్టి కట్టుకుంటారు. బ్రిటన్ మరియు జపాన్ ఈ 2 దేశాల్లో మాత్రమే నల్ల పిల్లిని శుభంగా భావిస్తారు. మిగతా అన్ని దేశాల్లో నల్ల పిల్లల్ని అశుభంగా భావిస్తారు. అంతెందుకు మన ఇండియాలో కూడా నల్ల పిల్లల్ని అశుభంగానే భావిస్తారు. ఈ భూమి మీద ఉన్న మొత్తం జనాభాలో 67 కోట్ల మంది 12 నెలల తర్వాత చనిపోతూ ఉంటారు. యూరోప్ ఖండంలోని అతి ఎక్కువ జనాభా కలిగిన దేశం జర్మనీ. దాని యొక్క జనాభా 8,20,00,000 జనాభాను కలిగి ఉంది. అంతకన్నా ఎక్కువ జనాభా మన హైదరాబాద్లోనే ఎక్కువ ఉంటారు. ఒక పెన్సిల్ని కనుక స్ట్రైట్ లైన్లో గీసుకుంటూ వెళ్ళిపోతే దాదాపు 36 మైళ్ళు గీసేంత వరకు ఆ పెన్సిల్ అయిపోదు. ఈ ప్రపంచంలోనే అతి ఎక్కువగా పాండాలు ఉన్న దేశం చైనా. చైనా దేశంలో పాండాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దాని కారణంగానే పాండాలని ఇతర దేశాలకు చైనా రెంట్కి పంపుతుంది. ఒక్కొక్క పాండాకి చైనా $1 మిలియన్ వరకు ఛార్జ్ చేస్తుంది. అమెరికన్ ప్రెసిడెంట్ అయిన జార్జ్ వాషింగ్టన్ తన యొక్క నెల జీతంలో మొత్తం 7% ఖర్చుని మందు తాగడానికే ఖర్చు పెట్టేసేవాడు. దాదాపు 3 లక్షల సంవత్సరాల క్రితం మార్స్ గ్రహంలో ఒక పెద్ద వరద వచ్చింది. అసలు ఆ వరద ఎలా వచ్చిందో ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఆ వరద మార్స్ గ్రహం మీద ఎప్పటి వరకు ఉంది, ఆ తర్వాత ఆ నీరంతా ఎక్కడికి వెళ్ళిపోయింది అనే విషయం ఇప్పటి వరకు ఎవ్వరు కనుక్కోలేకపోయారు. ఈ ప్రపంచంలో ఉన్న జెండాలన్నిటిలో కేవలం నేపాల్ జెండా మాత్రమే రెక్టాంగులర్ షేప్లో ఉండదు. మిగతా అన్ని దేశాల యొక్క జెండాలు రెక్టాంగులర్ షేప్లోనే ఉంటాయి. అంటే 4 మూలలు కలిగిన జెండాలే అన్ని దేశాలకు ఉంటాయి, కేవలం నేపాల్కి తప్పించి. 1801 సంవత్సరంలో ఐర్లాండ్ మరియు బ్రిటన్ని కలిపి యునైటెడ్ కింగ్డమ్గా మార్చారు. ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి కంప్యూటర్ వైరస్ని ఇద్దరు పాకిస్తాన్కి చెందిన అన్నదమ్ములు తయారు చేశారు. అంటే కంప్యూటర్ యొక్క వైరస్ మొట్టమొదటిగా స్టార్ట్ అయింది పాకిస్తాన్ దేశం నుండే. మనలో చాలా మంది ఎవరైనా మంచి పని చేస్తే మీ మనసు చాలా పెద్దదండి అని చెప్తూ ఉంటారు. కానీ నిజానికి అతి పెద్ద మనసు ఎవరికి ఉందో తెలుసా? నేల మీద నడిచే మనుషులకి కాదు, ఆకాశంలో ఎగిరే పక్షులకి కాదు, నీటిలో తేలే చేపకి. అదే బ్లూ వేల్. బ్లూ వేల్ యొక్క గుండె ఎంత పెద్దగా ఉంటుందంటే ఒక కారు కంటే పెద్దగా ఉంటుంది. చక్కెరని మొట్టమొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేసిన దేశం ఇండియా. లండన్ దేశంలో ఇప్పటి వరకు 86 మంది మాత్రమే మల్టీ మిలియనర్స్ ఉన్నారు. ఈ ప్రపంచ వ్యాప్తంలో ఎక్కువగా వరల్డ్ రికార్డులను సాధించే దేశంలో ఇండియా కూడా ఒకటి. ఎందుకంటే ప్రపంచంలో అతి ఎక్కువగా వరల్డ్ రికార్డులు సాధించే దేశంలో ఇండియా